వెల్కమ్ టు డింగో డాక్స్. ఈ రోజు వచ్చేసి నేను అండర్ 1000 రూపీస్ లోపల ఏమేమి హెల్మెట్స్ ఉన్నాయి మన దగ్గర, ఏం బ్రాండ్స్ దొరికితే అవన్నీ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ వచ్చేసి మనం అయితే స్టీల్ బర్డ్ రాక్స్ అయితే యూజ్ చేద్దాం. ఇది వచ్చేసి ఎంఆర్పి 969 రూపీస్ మనకి. సో ఇది వచ్చేసి మనకి వెయిట్ 850 ప్లస్ 50 900 గ్రామ్స్ అయితే మనకి ఈ హెల్మెట్ అయితే వచ్చేస్తుంది. విత్ ఎయిర్ వెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూసుకోండి, మీకు సైడ్లో పైన కూడా ఎయిర్ వెంట్ వచ్చేస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది హెల్మెట్, మంచి కంఫర్టబుల్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేగా క్లిఫ్. ఇది వచ్చేసి ఎంఆర్పి 998 రూపీస్. ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది, కంఫర్ట్ బాగుంటుంది. అండ్ ఇందులో అయితే ప్యాడ్స్ రిమూవబుల్ వాషబుల్ అయితే మనకు ఉండదు. ఓన్లీ మనకైతే బేసిక్ హెల్మెట్ ఉంటుంది. మీరు ఒక 2000-1500 పెట్టుకుంటే మీకు మంచి రిమూవబుల్ వాషబుల్ ప్యాడ్స్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన కిడ్స్ హెల్మెట్. చాలా మంది ఫేసెస్ చిన్నగా ఉన్న కూడా వాళ్ళకి హెల్మెట్ హెడ్ సైజ్ అయితే పట్టదు కదా, వాళ్ళకు కూడా ఇదైతే ఈ హెల్మెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి 54 సెంటీమీటర్. ఇది 54 సెంటీమీటర్ అంటే మీరు ఆల్మోస్ట్ మన చిన్నపిల్లలకి కిడ్స్ వాళ్ళకైతే ఈ హెల్మెట్ అయితే ఈజీ వచ్చేస్తుంది. కొంతమంది లేడీస్ కూడా ఫుల్ ఫేస్ హెల్మెట్స్ ఎక్కడ వెళ్ళినా సైజ్ అయితే సరిపోదు. సో ఈ హెల్మెట్ అయితే యూజ్ చేయండి, మంచి కంఫర్ట్, సైజ్ కూడా మనకి ఈజీ వచ్చేస్తుంది. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ క్రోమ్. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎంఆర్పి 1075 రూపీస్. బట్ మనకి ఇదైతే అండర్ 1000 రూపీస్లో కూడా మనం 1000 రూపీస్ వరకు కూడా క్లోజ్ చేయొచ్చు. కంఫర్ట్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది, ఐఎస్ఐ స్టాండర్డ్. అండ్ స్టడ్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఓల్డ్ బ్రాండ్ కాబట్టి చాలా మందికి తెలిసి ఉంటుంది. అండ్ ఈ స్పెసిఫిక్ ఇది ఏదైతే స్టడ్స్ మోడల్, ఈ క్రోమ్ అయితే ఇది ఏదైతే మోడల్ నేను చూసినారో ఇది చాలా అంటే చాలా ఓల్డ్ మోడల్, చాలా మందికి తెలిసినది కూడా ఉంటుంది. ఎవరైతే మన పెద్ద లైక్ మన డాడీ వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా, ఈ హెల్మెట్ అయితే వాళ్ళైతే పక్క గుర్తుపడతారు. చాలా మంచి, చాలా కంఫర్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది దీన్ని. నెక్స్ట్ వచ్చేసి వేగా ఈవో. ఇది కూడా వచ్చేసి 998 రూపీస్ ఎంఆర్పి. వేగా ఈవో ఇది వచ్చేసి. సో ఒక్కసారి చూసుకొని మనమైతే దీనికి 10th గ్లాస్ అయితే మనం ఎక్స్ట్రా ఇచ్చినాము. నార్మల్ అయితే దీనికి ట్రాన్స్పరెంట్ గ్లాస్ వస్తుంది, మనమైతే 10th గ్లాస్ అయితే ఇచ్చినాము. సో ఒక్కసారి లుక్ అయితే చూసుకోండి. మీకు 1000 రూపీస్లో మంచి హెల్మెట్, మంచి ఫిట్టింగ్, మంచి ఎయిర్ వెంట్స్ తోటి అయితే వచ్చేస్తుంది. ఈ హెల్మెట్ కూడా రికమెండ్ చేస్తాను. ఒక్కసారి చూసుకోండి, ఒకసారి పెట్టుకొని చూపిస్తాను, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో గైస్, కంఫర్టబుల్, క్వాలిటీ లైక్ చాలా అంటే చాలా మంచిగా ఉంది. మీకు 1000 రూపీస్లో కూడా మంచి హెల్మెట్స్ అయితే దొరికేస్తుంది. మీరు లోకల్ హెల్మెట్స్ అయితే ప్రిఫర్ చేయకండి. చాలా మంది ఎట్లా అంటే 600-700లో కూడా రోడ్డు మీద దొరికితే మంచిగా ఉంటాయి హెల్మెట్స్, అది తీసుకుంటుంది అని అనుకుంటారు. కానీ ఒక్కసారి మీరు యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా అయినప్పుడు కూడా మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ ఎట్లుంటుందో. ఆ 200-300 ప్లేస్లో మీరు హాస్పిటల్లో మీరు ఎన్నో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. సో మీరు అవన్నీ అవాయిడ్ చేసేసి అట్లీస్ట్ 1000 రూపీస్లో మీరు మంచి ఐఎస్ఐ, మంచి స్టాండర్డ్ హెల్మెట్ అయితే తీసుకోండి. నేను అదే రికమెండ్ చేస్తాను. ఎవరు వచ్చినా కూడా మ్యాక్సిమం అయితే హాఫ్ హెల్మెట్స్ కూడా మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఏదైతే హాఫ్ ఫేస్లో ఏంటంటే ఫ్రంట్ మనకి ఏదైతే సేఫ్టీ లెవెల్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. హాఫ్ హెల్మెట్స్లో మీకు ఫ్రంట్ అంతా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫ్రంట్ దాకే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో హాఫ్ హెల్మెట్స్ అయితే 99% మీరైతే అవాయిడ్ చేయండి. కొంతమందికి ఎట్లా అంటే సైడ్ విజన్ కనిపించదు, అది ఇబ్బంది ఉంటుంది కదా ముసలి వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి కనిపించదు కాబట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. మనమైతే ఫుల్ ఫేస్ అయితే హెల్మెట్ అయితే మీరు యూజ్ చేయండి. ఇది వచ్చేసి మనది స్టార్టింగ్. అండ్ మీకు పార్ట్ 2లో ఏంటంటే అండర్ 2000 రూపీస్లో, అండర్ 1500, 5000 రూపీస్ అని చెప్పేసి మేము ఒక సిరీస్లో అయితే ప్లాన్ చేస్తున్నాము. మీకు ఓకే అనిపిస్తే కమెంట్ బాక్స్లో ఒకసారి అయితే మీరు కమెంట్ చేయండి మర్చిపోకుండా. మీకు ఏ బ్రాండ్ రివ్యూ ఏమన్నా, ఏ హెల్మెట్ రివ్యూ ఏమన్నా, ఏ జాకెట్, ఏ గేర్, ఫుల్ మన దగ్గర టాప్ టు బాటమ్ గేర్ ఏది రివ్యూ ఏమన్నా కూడా నేను ఫుల్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. మర్చిపోకుండా మీరైతే పక్క కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు డింగో డాక్స్. థ్యాంక్ యూ.